ఒక చిన్న పల్లెటూరులో సీతమ్మ అనే పేద తల్లి తన ఏకైక కుమార్తె లక్ష్మితో కలిసి నివసించేది. 7 ఏళ్ల లక్ష్మికి దేవుడంటే అమితమైన నమ్మకం. రోజూ బడికి వెళ్లే ముందు బజరంగబలి పటం ముందు నిలబడి, బజరంగబలీ, నన్ను మా అమ్మను చల్లగా కాపాడు అని ప్రార్థించేది. ఎదురైన విపత్తు. ఒకరోజు స్కూల్నించి వస్తుండగా దారిలో నిర్మానుష్యంగా ఉన్న ఒక అటవీ ప్రాంతం వద్ద లక్ష్మికి వింత అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. చుట్టూ దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఆ చీకటిలో ఒక భయంకరమైన దుష్టశక్తి ప్రత్యక్షమైంది. ఆ ఆత్మ గర్జిస్తూ, "నువ్వు ఇప్పుడు నా బలివి" అంటూ లక్ష్మివైపు దూసుకువచ్చింది. భయంతో వణికిపోయిన లక్ష్మి కళ్ళు మూసుకుని గట్టిగా, "జై బజరంగబలి, నన్ను కాపాడు" అని అరిచింది. వెంటనే ఆకాశంలో మెరుపులు మెరిశాయి. భూమి కంపించింది. ఒక దివ్యమైన వెలుగురూపంలో బజరంగబలి ప్రత్యక్షమయ్యాడు. చేతిలో గద, కళ్లల్లో అగ్నిజ్వాలలతో స్వామి గర్జించాడు. "ఈ చిన్నారి నా శరణు కోరింది, ఆమెను తాకే ధైర్యం నీకుందా?" అని. స్వామి తన గదాతో నేలను బలంగా కొట్టగానే ఆ దుష్టశక్తి భస్మమైపోయింది. లక్ష్మి తలపై చేయి ఉంచి, "భయపడకు బిడ్డా, ధైర్యంగా ఉండు, భగవంతుడిని నమ్మినవారికి ఏ అపాయం కలగదు" అని దీవించి అదృశ్యమయ్యాడు. తిరిగి వచ్చిన గండం. కొన్ని నెలల తరువాత ఆ ఊరిపై మళ్లీ చీకటి నీడలు కమ్ముకున్నాయి. ఆ దుష్టశక్తి రూపం మార్చుకుని గ్రామంపై దాడికి దిగింది. ఒక అర్ధరాత్రి లక్ష్మి ఇంటి తలుపు దగ్గర వింత శబ్దాలు వినిపించాయి. కాని ఈసారి లక్ష్మి భయపడలేదు. ధైర్యంగా లేచి నిలబడి, "జై శ్రీరామ్, జై బజరంగబలి" అని నామస్మరణ చేసింది. వెంటనే స్వామి మళ్లీ ప్రత్యక్షమై తన ప్రచండమైన గదాఘాతంతో ఆ దుష్టశక్తిని శాశ్వతంగా అంతంచేశాడు. ఒక మార్గదర్శిగా లక్ష్మి. సంవత్సరాలు గడిచాయి. లక్ష్మి ఇప్పుడొక ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. ఆమె పిల్లలకు చదువుతో పాటు భక్తిని, ధైర్యాన్ని కూడా నేర్పుతోంది. ఊరి జనం ఆమెను బజరంగబలి ఆశీర్వాదం పొందిన బిడ్డా అని గౌరవిస్తారు. ఈ కథ ఇచ్చే సందేశం: నిజమైన భక్తి ఉంటే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడు. ధైర్యమే మన అసలైన ఆయుధం. మంచి మనసున్నవారికి ఎప్పటికీ అపజయముండదు. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా SVM షార్ట్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.